మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం దగ్గరతో ఉన్నాం. సో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఉండి లెక్కింపులు అయితే జరుగుతున్నాయి. మరి ఎంతవరకు వచ్చాయో ఇక్కడ ఉన్న ఈవో గారు మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్ మరి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవంలో భాగంగా ఉండి లెక్కలు అయితే తేల్చడం జరిగింది. మరి ఎంతవరకు వచ్చేసాయి ఈ సంవత్సరం? శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మార్కాపురం పట్టణంలో వేట్ చేసినటువంటి ఈ దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు 11/4/2025 నుంచి ప్రారంభమై ఈ రోజు అనగా 22 తేదీ ఉండి లెక్కింపులతో ముఖ్యమైన ఘట్టం ముగిసినది. ఈ రోజున ఉండి లెక్కింపు ద్వారా స్వామివారికి 24 రోజులు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో వచ్చినటువంటి ఆదాయము 7,68,597 రూపాయలు వచ్చింది. గతంలో కంటే ఈ సంవత్సరం దాదాపు 1 లక్ష రూపాయలు దాకా అదనంగా వచ్చి ఉన్నది. అదేవిధంగా సార్ ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం బాగా భారీగా వచ్చాయి అనుకుంటున్నారు అమౌంట్? ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది. పబ్లిక్ కూడా ఈ సంవత్సరం భక్తులు స్వామివారి దర్శనానికి ఎక్కువ రావటం వల్లనే ఉండి ఆదాయం కూడా పెరిగిందమ్మా. అంటే సార్ ఇప్పుడు ఈ అమౌంట్ వచ్చేవారు, ఈ అమౌంట్ ఏం చేస్తారు సార్? ఈ అమౌంట్ ను దేవస్థానం స్వామివారి పేరు మీద బ్యాంకులో అకౌంట్లో జమ చేసి దేవాలయం అభివృద్ధికి అయితేనేమి, ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు అయితేనేమి, ఇక్కడ సిబ్బందికి జీతభత్యాలు అయితేనేమి ఆలయ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందమ్మా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈవోగా వర్క్ చేస్తున్నారు? నేను 2022 మార్చిలో వచ్చాను. 3 సంవత్సరాలు దాటిపోయిందమ్మా. 3 సంవత్సరం దాటిపోయి 4వ సంవత్సరం, ఇది 4వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నేను నా హయాంలో జరుగుతున్నదమ్మా. ఈ 4 సంవత్సరాలు మీ హయాంలో జరిగింది కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఈ హుండీ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ 4 సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1 లక్ష రూపాయల దాకా పెరుగుకుంటూ వస్తూనే ఉందమ్మా. ఆదాయం కూడా నేను వచ్చినప్పుడు 64 లక్షల ఆదాయం ఉందమ్మా సంవత్సరానికి. ఈ రోజు 1,03,00,000 ఆదాయం వచ్చిందమ్మా. వచ్చిందమ్మా. అదే విధంగా ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు 3 కోట్లు ఫండ్ రిలీజ్ చేశారమ్మా. సిజిఎఫ్ ద్వారా 4 గోపురాలు, భక్తుల సహకారం అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా. సార్ నాకు తెలిసిన విషయం వరకు ఏంటంటే ఒక గుడి అభివృద్ధి జరగాలంటే మెయిన్ కారణం ఈవో గారు. తను కరెక్ట్ గా ఉండి వర్క్ చేస్తే చాలా అభివృద్ధి అవుతుంది. సో మీరున్న కాడి నుంచి ఇక్కడ చూసినట్లయితే చాలా డెవలప్ అయితే అయింది. సో నిజంగా థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. మరి చూసారు కదండి, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవంలో భాగంగా ఉండి లెక్కలు అయితే తేల్చడం జరిగింది. 7,60,000 పైగా అయితే ఈ సంవత్సరం అయితే రావడం జరిగింది. కానీ 2020 నుంచి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం లక్ష పెరుగుతుంది. సో ఈ సంవత్సరం చాలా భారీగా భక్తులు తరలి వచ్చారు. సో ఉండి లెక్కలు కూడా అమౌంట్ కూడా చాలా వచ్చాయి. ఈ అమౌంట్ ని మనం స్వామివారి పేరు మీద బ్యాంకులో వేసి ఈ యొక్క దేవాలయం యొక్క డెవలప్ గురించి అయితే మేము ఉపయోగిస్తామని చెప్పేసి ఈవో గారు అయితే చెప్పడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవంలో భాగంగా ఉండి లెక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ ప్రకాశం.